హాయ్, ఐఎమ్ శ్రావణి. మీరు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామం మౌలిక అంశాలు తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ యూట్యూబ్లో చూడాలి అనుకుంటే youtube.com/learnken అని టైప్ చేసి చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామం, ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. గ్రామ స్వరాజ్ అనేది సంపూర్ణ గణతంత్ర స్వాతంత్ర్యం మరియు పరస్పర ఆధారం అనే ఆదర్శ అంశాలపై అనివార్యంగా ఆధారపడి ఉంటుందని మహాత్మా గాంధీ చెప్పారు. పంచాయతీ వ్యవస్థ అనేది సంకుచిత ప్రాంతీయ రాజకీయ కుహరాలకు ప్రతీక అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిపాలన అంటే అధికారంలో ప్రజలందరూ పాలు పంచుకోవడమే. జాతి నిర్మాణంలో ప్రజలు అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని పరిపాలనలో భాగస్వాములుగా ఉండే జీవన విధానం. దేశంలో ప్రజలు భాగస్వాములు కావడం అంటే కొంతమంది ప్రతినిధులను ఎన్నుకొని చట్టాలు చేసుకొని ఆ చట్టాలకు అనుగుణంగా వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని పరిపాలన చేయడం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ చారిత్రక నేపథ్యం, వివిధ కమిటీల సిఫారసులు. ప్రజాస్వామిక వ్యవస్థలో స్థానిక ప్రభుత్వాలు అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ స్థానిక ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో గ్రామకోట అనే గ్రామాధికారుల గురించి ప్రస్తావించాడు. చోళుల పాలన గ్రామ పాలనకు ప్రసిద్ధి. చోళుల కాలంలో 5 సభ్యులతో కూడిన ఒక మండలి ఉండేది. దానినే పంచాస్ అని పిలిచేవారు. పంచాస్ అనే పదమే ఆ తరువాత పంచాయతీగా మారిందని ఒక ప్రతీతి. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1687 ద్వారా మొదటిసారిగా మద్రాసులో ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వారు 1772లో కలెక్టర్ అనే పదవిని ప్రవేశపెట్టారు. 1882లో లార్డ్ రిప్పన్ కాలంలో చేసిన తీర్మానాలను స్థానిక స్వపరిపాలన సంస్థల పట్ల మాగ్నా కార్టాగా అభివర్ణిస్తారు. అందుకే లార్డ్ రిప్పన్ను స్థానిక సంస్థల పితామహుడిగా పేర్కొంటారు. 1906లో భారత జాతీయ కాంగ్రెస్ దాదాబాయ్ నవరోజీ అధ్యక్షతన స్వయం పాలన రాజకీయ లక్ష్యంగా తీర్మానం చేసింది. 1907లో బ్రిటిష్ ప్రభుత్వం స్థానిక సంస్థల పటిష్టత కోసం హబ్ హౌస్ నాయకత్వంలో ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది. దీనినే రాయల్ కమిషన్ అంటారు. రాయల్ కమిషన్లో ఆర్.సి. దత్ ఏకైక భారతీయ సభ్యుడు. రాయల్ కమిషన్ సూచన మేరకే మింటో మార్లే సంస్కరణల చట్టంలో స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టారు. 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణ ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనలో స్థానిక స్వపరిపాలన అనేది ట్రాన్స్ఫర్డ్ జాబితాలో చేర్చారు. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం వలన స్థానిక స్వపరిపాలన సంస్థలకు ప్రాధాన్యతనిస్తూ అనేక అధికారాలు బదిలీ చేశారు. భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ 5వ ఎంట్రీలో స్థానిక సంస్థల గురించి ఉంది. 4వ భాగంలో 40వ అధికరణంలో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ముసాయిదా రాజ్యాంగంలో పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదు. కానీ ప్రముఖ గాంధేయవాది కె. సంతానం పంచాయతీ వ్యవస్థను రాజ్యాంగంలో పొందుపరచాలని సూచించారు. రాజ్యాంగపరంగా స్థానిక సంస్థలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థలో కమిటీలు. మొదటి కమిటీ బలవంతరాయ్ మెహతా కమిటీ. 1957 జనవరిలో ప్రణాళికా సంఘం నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బలవంతరాయ్ మెహతా అధ్యక్షతన ఒక అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది. 1952లో ప్రవేశపెట్టిన సమాజ అభివృద్ధి పథకం, 1953లో ప్రవేశపెట్టిన సమాజ విస్తరణ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు బలవంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని మొట్టమొదటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీగా పరిగణిస్తారు. బలవంతరాయ్ కమిటీ 1957 నవంబర్లో తన నివేదికను సమర్పించింది. ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు సంబంధించి 3 అంచెల పంచాయతీ వ్యవస్థను సూచిస్తూ ఈ కింది సిఫారసులను చేసింది. 3 అంచెల పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఏర్పాటు చేయాలని, ఈ 3 అంచెల మధ్య పరోక్ష ఎన్నికల ద్వారా అంతర్గత సంబంధం ఉండేలా సూచించింది. గ్రామ స్థాయిలో ఎన్నికలు ప్రత్యక్షంగా, సమితి మరియు జిల్లా పరిషత్తులకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగాలని సూచించింది. పంచాయతీ సమితి కార్యనిర్వాహక విభాగంగా, జిల్లా పరిషత్ సలహా, సమన్వయ మరియు పర్యవేక్షణ విభాగంగా పనిచేయాలని సూచించింది. జిల్లా పరిషత్తుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ప్రణాళిక మరియు అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలను స్థానిక సంస్థలకు బదలాయించాలి. స్థానిక సంస్థలకు అవసరమైన వనరులను ఖచ్చితంగా నిర్దేశించి పంపిణీ చేయాలి. మరిన్ని అధికారాలను బదలాయించడానికి భవిష్యత్తులో తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. పై సిఫారసులను జాతీయ అభివృద్ధి మండలి 1958 జనవరిలో ఆమోదించింది. ఈ సిఫారసును మొట్టమొదటిసారి రాజస్థాన్ రాష్ట్రంలో నాగౌర్ జిల్లాలో 1959 అక్టోబర్ 2వ తేదీన అమలు చేయబడ్డాయి. ఆ తరువాత 1959 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను ప్రారంభించింది. మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లా సాద్ నగర్లో అమలు చేశారు. చాలా రాష్ట్రాలు పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ అంచెల విషయంలో మరియు వాటి సాపేక్ష అధికారాలలో చాలా వైవిధ్యం ఉండేది. ఉదాహరణకు రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ 3 అంచెలను ఏర్పాటు చేస్తే తమిళనాడు 2 అంచెల విధానాన్ని, పశ్చిమ బెంగాల్ 4 అంచెల విధానాన్ని ప్రవేశపెట్టాయి. బలవంతరాయ్ మెహతా కమిటీ సూచించిన పంచాయతీ వ్యవస్థ ఆశించిన ఫలితాలనివ్వలేదు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థలో రెండవ కమిటీ అశోక్ మెహతా కమిటీ. 1977 డిసెంబర్లో ఆనాటి జనతా ప్రభుత్వం బలవంతరాయ్ మెహతా కమిటీ సూచించిన 3 అంచెల పంచాయతీ వ్యవస్థను సమీక్షించి తగిన సిఫారసులు చేయమని అశోక్ మెహతా అధ్యక్షతన ఒక కమిటీని నియమించడం జరిగింది. అశోక్ మెహతా కమిటీ 1978 ఆగస్టులో 132 సిఫారసులతో ఒక నివేదికను సమర్పించింది. అందులోని ముఖ్యాంశాలు: 3 అంచెల పద్ధతిని రద్దు చేసి 2 అంచెల పద్ధతిని ప్రవేశపెట్టాలి లేదా 3 అంచెల పంచాయతీ బలోపేతం చేయాలి. 15,000 నుండి 20,000 జనాభా గల గ్రామాల కూటమిని ఒక మండల పంచాయతీగా ఏర్పాటు చేయాలని సూచించింది. జిల్లాను ప్రాతిపదికగా తీసుకొని అధికార వికేంద్రీకరణ చేయాలి. జిల్లా పరిషత్ కార్యనిర్వాహక వర్గంగా ఉంటూ ప్రణాళిక రచన, అమలుకు బాధ్యత వహించేలా చూడాలి. రాజకీయ పార్టీలు అధికారికంగా ఎన్నికలలో పాల్గొనాలి. పంచాయతీ వ్యవస్థలకు పన్నులను తప్పనిసరిగా విధించే అవకాశాన్ని కల్పించి వనరులను స్వతహాగా సమకూర్చుకునే విధంగా అధికారాలు ఇవ్వాలి.
పంచాయతీ నిధులను, జమా ఖర్చులను సామాజిక తనిఖీ చేయడానికి శాసనసభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ అధికారాలను అకారణంగా నియంత్రించరాదు మరియు పక్షపాత ధోరణితో రద్దు చేయరాదు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నిష్పక్షపాత, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ముఖ్య ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలి. అన్ని అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా పరిషత్తులకు బదలాయించాలి. గ్రామ పంచాయతీ రద్దు చేసి వాటి స్థానాలలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలి. జిల్లా పరిషత్ అధ్యక్షుడు ప్రత్యక్షంగా ఎన్నిక కావాలి. మండల పరిషత్ అధ్యక్షుడిని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎన్నుకోవచ్చు. షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు వారి జనాభా మేరకు రిజర్వేషన్లు కల్పించాలి. జనతా ప్రభుత్వం పతనం కావడంతో అశోక్ మెహతా కమిటీ సూచించిన సిఫారసులను పరిగణలోకి తీసుకొని పంచాయతీ వ్యవస్థలను బలోపేతం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థలో 3వ కమిటీ దంత్వాలా కమిటీ. బ్లాక్ స్థాయిలో ప్రణాళికీకరణపై ఒక నివేదికను సమర్పించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సిఫారసులు: గ్రామ పంచాయతీల సర్పంచ్లను ప్రత్యక్ష పద్ధతిన ఎన్నుకోవాలని సూచించింది. జిల్లా స్థాయిలో ప్రణాళిక వికేంద్రీకరణ జరగాలి. జిల్లా ప్రణాళిక వికేంద్రీకరణలో జిల్లా కలెక్టర్ ప్రధాన పాత్ర పోషించాలి. ప్రణాళిక వికేంద్రీకరణలో భాగంగా బ్లాక్ను ఒక యూనిట్గా తీసుకొని ప్రణాళిక రచనలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థలో 4వ కమిటీ జీవీకే రావు కమిటీ. 1985లో ప్లానింగ్ కమిషన్ గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలనా ఏర్పాట్లు అనే అంశాన్ని పరిశీలించడానికి జీవీకే రావు అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పరిచింది. జీవీకే రావు కమిటీ సిఫారసులు: దేశంలో పరిపాలనా ప్రక్రియ క్రమంగా ఉద్యోగస్వామ్యంగా మారిందని, ఇది పంచాయతీ స్ఫూర్తిని బలహీనపరిచిందని, తద్వారా ప్రజాస్వామ్యం వేర్లు కొనే వ్యవస్థగా కాక వేర్లు లేని వ్యవస్థగా మారిందని తీవ్రంగా ఆక్షేపించారు. ఇట్ ఈజ్ నాట్ ఏ గ్రాస్ రూట్స్ డెమోక్రసీ, ఇట్ ఈజ్ ఏ గ్రాస్ వితౌట్ రూట్స్. జిల్లా స్థాయిలో అన్ని రకాల కార్యక్రమాలకు ప్రాతిపదికగా ఉండాలని, ప్రణాళిక మరియు అభివృద్ధికి జిల్లాను యూనిట్గా ఉండాలని సూచించారు. జిల్లాలో జిల్లా అభివృద్ధి కమిషనర్ పదవిని ఏర్పాటు చేసి జిల్లా పరిషత్తుకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకు అతడు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థలో 5వ కమిటీ ఎల్ఎన్ సింఘ్వి కమిటీ. 1886లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీలను బలోపేతం చేయడానికి అవసరమైన సిఫారసులను చేయమని ఎల్ఎం సింఘ్వి అధ్యక్షతన ఒక కమిటీని నియమించడం జరిగింది. ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ సిఫారసులు: పంచాయతీ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి వాటిని పరిరక్షించాలి. కొన్ని గ్రామ సముదాయాలకు న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి. గ్రామ పంచాయతీలు సక్రమంగా మనజాలడానికి గ్రామాలను పునర్వ్యవస్థీకరించాలి.
ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రాతిపదిక అయిన గ్రామ సభను ఏర్పాటు చేయాలి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక జ్యుడిషియల్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలి. ఎల్.ఎం. సింఘ్వి కమిటీ సిఫారసు మేరకు 65వ రాజ్యాంగ సవరణ బిల్లులను రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1989లో లోక్సభలో ప్రవేశపెట్టింది. లోక్సభ దీనిని ఆమోదించింది, కానీ రాజ్యసభ దీనిని తిరస్కరించడం వల్ల ఆ బిల్లు ఆగిపోయింది. 1990లో పి.వి. సింగ్ ప్రభుత్వం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టింది, కానీ ప్రభుత్వం పడిపోవడం చేత ఆ బిల్లు రద్దయింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ 6వ కమిటీ తుంగన్ కమిటీ. పంచాయతీరాజ్ వ్యవస్థకు స్వయం పోషకత్వం కల్పించి దేశం అంతటికీ వర్తించే పంచాయతీరాజ్ వ్యవస్థను అందించాలని సర్కారియా కమిషన్ సిఫారసు మేరకు రాజీవ్ ప్రభుత్వం పి.కె. తుంగన్ అధ్యక్షతన ఒక పార్లమెంటరీ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. 1987లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పి.కె. తుంగన్ను నేతృత్వంలో ఒక త్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఎల్.ఎం. సింఘ్వి కమిటీ సూచనల ఆధారంగా తుంగన్ కమిటీ సూచనలను పరిగణించి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లుల్ని రూపొందించింది. 64వ సవరణ బిల్లు పంచాయతీరాజ్ సంస్థలకు, 65వ సవరణ బిల్లు పట్టణ మరియు నగర పాలక సంస్థలకు సంబంధించింది, అయితే అమలులోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామం, కమిటీలు, సిఫారసులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 11, 1959వ తేదీన ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మహబూబ్ నగర్ జిల్లాలోని సాద్ నగర్లో మొదటి పంచాయతీ సమితిని లాంఛనప్రాయంగా ప్రారంభించారు. 3 అంచెల పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ 7వ కమిటీ పురుషోత్తం పాయ్ కమిటీ. 1963లో పురుషోత్తం పాయ్ అధ్యక్షతన పంచాయతీ సంస్థల విధుల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను గుర్తించేందుకు ఒక అధ్యయన బృందాన్ని నియమించారు. ఈ కమిటీ పంచాయతీ సమితి పరిమాణం పెద్దదిగా ఉండాలని సూచించింది. అలాగే వీటిని వెనుకబడిన సాధారణ గిరిజన సమితులుగా విభజించాలని పేర్కొంది. పురుషోత్తం పాయ్ కమిటీ సూచన మేరకు 1964లో సమగ్ర పంచాయతీ చట్టాన్ని రూపొందించారు. తద్వారా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో వేరువేరుగా ఉన్న చట్టాలు రద్దు చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ 8వ కమిటీ ఎంటీ రాజ్ కమిటీ. 1967, 1968లో ఎంటీ రాజ్ కమిటీని నియమించారు. జిల్లా అభివృద్ధి బోర్డులకు జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉండాలని ఈ కమిటీ సూచించింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ 9వ కమిటీ జలగం వెంగళరావు కమిటీ. 1968లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు జలగం వెంగళరావు అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పంచాయతీ వ్యవస్థ పనితీరును సమగ్రంగా సమీక్షించే కొన్ని సిఫారసులను చేసింది. జిల్లా అభివృద్ధి బోర్డును రద్దు చేయాలి. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ్యులు పంచాయతీ సమితి
సమావేశాల్లో సభ్యులుగా ఉండరాదు. అయితే వారికి జిల్లా పరిషత్తులో సభ్యత్వం కల్పించవచ్చు, కానీ ఓటు హక్కు ఉండరాదు. ఎన్నికల్లో పార్టీ గుర్తులపైన పోటీ చేయరాదు. జిల్లా స్థాయిలో సామాజిక న్యాయ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ 10వ కమిటీ సి నరసింహం కమిటీ పంచాయతీ సంస్థను మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు తగిన సిఫారసులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. ముఖ్య సిఫారసులు: గ్రామ సర్పంచ్ని ప్రజలే నేరుగా ఎన్నుకోవాలి. పంచాయతీ సమితికి పరోక్ష ఎన్నికలు జరగాలి. పంచాయతీ సమితి మరియు పరిషత్ ఎన్నికలు రాజకీయ పార్టీల పరంగా నిర్వహించాలి. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. పంచాయతీలో మహిళల సంఖ్యను బట్టి వారికి కనీసం 1 స్థానం నుండి గరిష్టంగా 3 స్థానాలు రిజర్వ్ చేయాలి. స్థానిక సంస్థలకు నిధులను బదలాయించాలి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ 11వ కమిటీ బీపీఆర్ విఠల్ కమిటీ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని నిర్వహించారు. ఈ కమిటీ నివేదికను పరిశీలించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటి పంచాయతీరాజ్ మంత్రి డికే సమరసింహారెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. బీపీఆర్ విఠల్ కమిటీ ముఖ్య సిఫారసులు: 1104 మండల స్థానాలలో 500 నుంచి 550 వరకు పంచాయతీ సమితులను ఏర్పాటు చేయాలి. ఒక్కో సమితికి 80,000 నుంచి 1,00,000 వరకు జనాభా పరిమితి ఉండాలి. మండల పరిషత్తులను పునర్వ్యవస్థీకరించాలి. వివిధ ఏజెన్సీలు నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ మండల పరిషత్తుకు అప్పజెప్పాలి. వ్యతిరేక ఓటు విధానాన్ని అమలు చేయాలి. పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ గుర్తులతో పోటీ చేసే పద్ధతిని రద్దు చేయాలి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి. ప్రత్యేక వివరణ: అయితే 1992లో 73వ రాజ్యాంగ సవరణ అమలులోకి రావడం వలన అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. 1994లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పంచాయతీ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం మే 30, 1994న అమలులోకి వచ్చింది. దీనితో అంతకుముందు ఉన్న అన్ని చట్టాలు రద్దు చేయబడ్డాయి. 1986లో ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన అనే నినాదంతో 330 పంచాయతీ సంస్థలను రద్దు చేసి 1104 మండల పరిషత్తులను ఏర్పాటు చేసింది. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. youtube.com/learnken అని టైప్ చేసి చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్+లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.